నమస్కారం రైతన్నలు. నేను ఇంతవరకు పయనీర్ సీడ్ గురించి చెప్పాను. ఈరోజు ధాన్య సీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ పొలం గింజ పాలు పోసుకునే దశలో ఉంది. కానీ ఈ సమయంలో పొలంలో రెండు పెద్ద సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకటి గింజలు నల్లబడడం, రెండు ఆకుల అంచులు ఎండిపోవడం. వీటిని సకాలంలో అరికట్టకపోతే దిగుబడి చాలా తగ్గిపోతుంది. అందుకే ఈరోజు నేను వీటికి మందు స్ప్రే చేస్తున్నాను. ఆ మందులేంటో ఈ వీడియోలో చూద్దాం. చూడండి రైతన్నలు, ఇక్కడ కొన్ని ఆకులు అంచులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి. దీనివల్ల గింజకు ఆహారం అందదు. అలాగే ఇక్కడ వెన్నుల దగ్గర మెడ విరుగుతోంది. గింజల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. ఆకులు ఎండిపోవడం అనేది బ్యాక్టీరియా వల్ల వస్తే, గింజ నలుపు అనేది శిలీంధ్రాల వల్ల వస్తుంది. అందుకే మనం రెండింటిని చంపే మందులు వాడాలి. అందుకోసం మేము రెండు రకాల మందులు తీసుకున్నాం. అందులో ఒకటి టిల్ట్, రెండవది ప్లాంటోమైసిన్. టిల్ట్ ఇందులో ప్రోపికోనజోల్ 25% ఈసీ ఉంటుంది. ఇది గింజలకు మంచి మెరుపునిచ్చి మెడ విరుపును అరికడుతుంది. ప్లాంటోమైసిన్ ఇది ఒక పవర్ఫుల్ బ్యాక్టీరిసైడ్. ఇది ఆకులు ఎండిపోయే తెగులును సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ రెండు కలిపి కొడితే మన పంటకు అటు బ్యాక్టీరియా నుండి ఇటు శిలీంధ్రాల నుండి పూర్తి రక్షణ లభిస్తుందని ఈ రెండు మందులను స్ప్రే చేస్తున్నాం. మేము ఈ మందులను ఒక బకెట్లో ప్లాంటోమైసిన్ పౌడర్ను వాటర్లో కలిపి ఆ తర్వాత టిల్ట్ లిక్విడ్ను అందులో కలిపాము. ఆ తర్వాత మా పొలానికి స్ప్రే చేశాము. మందు స్ప్రే అనేది సాయంత్రం వేళల్లో పిచికారీ చేశాము. అలాగే రైతన్నలు, మీ పొలంలో కూడా ఇలాంటి ఆకులు ఎండిపోవడం లేదా గింజలు రంగు మారడం గమనిస్తే వెంటనే మందులను పిచికారీ చేయండి. థ్యాంక్ యూ రైతన్నలు.